మనం వంకాయ రసవాంగి చేసుకోబోతున్నాం. దానికోసం మనం గుత్తొంకాయకి వాడుకుంటాం కదండి, నల్ల వంకాయలు చిన్నవి, అవే సైజులో తీసుకోవాలి. చాలా బాగుంటుంది. కావాల్సిన పదార్థాలు ఒక్కసారి చెప్తాను చూడండి. శనగపప్పు, ధనియాలు, ఎండుమిరపకాయలు, ఎండు కొబ్బరి, కొంచెం బెల్లం కావాలి, ఆవాలు, ఇంగువ, పసుపు, కరివేపాకు, నల్ల వంకాయలు, ఉడికించుకున్న కందిపప్పు, అలాగే కొంచెం అందులో నేను పల్లీలు కూడా వేసా, బాగుంటుంది. ఇంకా చింతపండు గుజ్జు తీసుకున్నాను. సో ఇప్పుడు ఏంటి అంటే చక్కగా మనం బాండీలో చేసేసుకుందాం. స్టవ్ ఆన్ చేసి ఈ బాండీ వేడెక్కడానికి 3 నిమిషాలన్నా పడుతుంది. ఈ లోపల వంకాయల్ని కట్ చేసుకుందాం. వంకాయలు జస్ట్ వంట చేసే ముందే కట్ చేసుకుంటే బాగుంటుంది, లేదంటే నల్లగా అయిపోతాయి కదా. నీళ్ళు వేసుకొని ఉప్పు వేసి ఇప్పుడు వంకాయల్ని కట్ చేసుకున్నాం. వంకాయని మనం వేపుడికి ఎలా కట్ చేస్తామో ఇట్లా 1/4 అలా కట్ చేసేసుకోవాలి. అసలు గింజలు రాకముందే వంకాయని మనం తీసుకోవాలన్నమాట. ఇలా గింజలు వస్తే వంకాయ బాగుండదు. లేతగా ఉన్న వంకాయనే గుత్తొంకాయకైనా, వంకాయ రైస్ చేయడానికైనా, ఇలా రసవాంగి చేసుకోవడానికైనా బాగుంటుంది. వంకాయల్ని కట్ చేసుకొని నీళ్ళల్లో వేసేసాం కదా, ఫస్ట్ స్టెప్ అయిపోయింది. బాండీలో నూనె వేసుకుందాం. నూనె కాస్త వేడెక్కిన తర్వాత కొన్ని ఆవాలు, కాస్త కరివేపాకు, ఇంగువ, సింపుల్ తాలింపు అన్నమాట, పసుపు, ఇవన్నీ వేసి కొంచెం ఇలా కలుపుకొని కట్ చేసి పెట్టుకున్న వంకాయల్ని వేసేయాలి. ఇంగువ స్మెల్ వంకాయలకి చక్కగా పట్టుకుంటుంది. అలాగే వంకాయల్లో ఇప్పుడు కొంచెం మనం ఉప్పు వేసేద్దాం. డైరెక్ట్గా ఇప్పుడే వేసేస్తున్నాం. వంకాయలు వేగాలి. ఈలోపు ఒక ప్యాన్ తీసుకుందాం. ఈ స్టవ్ మీద పెట్టుకుందాం. ఇప్పుడు మనం రసవాంగి చేస్తున్నాం కదా, దాంట్లో ఒక చిన్న మసాలా, సింపుల్ మసాలా చేసుకోబోతున్నాం. అదేంటి అంటే శనగపప్పు, 1 టీ స్పూన్ ధనియాలు, కొన్ని ఎండుమిరపకాయలు, ఇలా శనగపప్పు, ధనియాలు, ఎండుమిరపకాయలు వేగుతున్నప్పుడే ఇందులో తురిమి పెట్టుకున్న ఎండు కొబ్బరి కూడా వేసేసుకోవాలి. ఈ ఫ్లేవర్ అంతా బయటకు వచ్చేంత వరకు మంచిగా వేయించుకోవాలి. ఇప్పుడు మనం ఇందులో కాస్త చింతపండు గుజ్జు వేసుకోవాలండి. కొంచెం నీళ్ళు కూడా మనం యాడ్ చేసుకోవాలి. ఉడకనివ్వాలి. ఈ లోపల ఇక్కడ చూడండి, ఎండుమిరపకాయలు, ధనియాలు, శనగపప్పు వేగాయి. వీటిని మనం మిక్సీ జార్లోకి షిఫ్ట్ చేసుకోవాలి. మిక్సీ జార్లోకి తీసుకోవాలి. మిక్సీ జార్లోకి తీసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో కాస్త బెల్లం పొడి వేసుకోవాలి. ఫస్ట్ ఒక్కసారి మిక్సీ పట్టుకొని తర్వాత కొంచెం నీళ్ళు వేసి ఫైన్ పేస్ట్ చేసుకోవాలి. ఇదిగోండి, ఫస్ట్ ఇలా పౌడర్ చేసుకున్న తర్వాత ఇందులో నీళ్ళు వేసి మొత్తం పేస్ట్ కానివ్వాలి. పేస్ట్ కూడా ఇక్కడ రెడీగా ఉంది. చింతపండు గుజ్జు బాగా ఉడికింది, వంకాయలు కూడా ఆల్మోస్ట్ ఉడికిపోయాయి. ఇప్పుడు
ఉడికించుకున్న కందిపప్పు ఉడికించుకునేటప్పుడే కొన్ని పల్లీలు కూడా వేసి ఉడికిచ్చేసాను. ఇందులో ఉప్పు కానీ పసుపు కానీ నూనె కానీ ఏం వేయలేదు. కొంచెం నీళ్ళు యాడ్ చేసుకున్నాం. సాంబార్ కన్నా కొంచెం థిక్గా చేసుకోవాలన్నమాట. ఇంకా కొంచెం వాటర్ పడతాయి, ఎందుకంటే మనం పేస్ట్ వేసిన తర్వాత మళ్ళీ చిక్కబడుతుంది. కొంచెమే ఆయిల్, ఎక్కువ ఆయిల్ కూడా వేయలేదు మనం. ఇప్పుడు ఇందులో పేస్ట్ కూడా వేసేసుకోవచ్చు. ఇంకా మొత్తం కలిపి బాగా ఉడికించుకోవాలి. తర్వాత ఈ పేస్ట్తోనే కమ్మదనం అంతా వస్తుంది. మొత్తం మిక్స్ చేసి ఒకసారి ఉప్పు సరిపోయిందో లేదో చూసుకొని ఇంకా ఒక 10 నిమిషాలు కాస్త చిన్న మంటలో బాగా మరిగించాలన్నమాట. భలే కమ్మగా ఉంటుందండి. వంకాయ రసవాంగి రెడీ అయిపోయింది. కిచెన్ అంతా అద్భుతమైన గుమగుమలు వస్తున్నాయన్నమాట. సో ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి ఫైనల్గా బౌల్లోకి తీసేసుకుందాం. ఇలా ఈ థిక్నెస్ రావాలన్నమాట. వేడి వేడి అన్నంలో చాలా చాలా బాగుంటుంది. అన్నంతో కాకుండా మీరు చిరుధాన్యాలతో కూడా తినొచ్చండి. జొన్నలు, సజ్జలు, కొర్రలు, చాలా వాటితో మీరు మిక్స్ చేసుకుంటే చాలా చాలా బాగుంటుంది. సో ఇప్పుడు దీన్ని మనం బౌల్లోకి తీసుకుందాం. జొన్న రొట్టెతో కూడా బాగుంటుంది, రాగి రొట్టెతో కూడా చాలా బాగుంటుంది, రాగి సంకటితో కూడా బాగుంటుంది. మధ్య మధ్యలో పల్లీలు తగులుతూ మనం ఎండు కొబ్బరి పొడి వేసాము, శనగపప్పు వేసాము, ఎండుమిరపకాయలు, కొంచెం బెల్లం అలా తగిలిచ్చాము కదా, తిరిగిపోతుంది అసలు. కాస్త కొత్తిమీర ఇలా వేసేసి ఇంత గుమగుమలాడిపోతుంది కిచెన్ అంతా. ఒకసారి స్పూన్తో నేను టేస్ట్ చేసి చెప్తాను. తిరిపోయింది వాసన. కమ్మగా సూపర్ ఉంది తెలుసా. ఇట్లా బౌల్లో వేసుకొని డైరెక్ట్గా కూడా తినేయచ్చు. భలే ఉంది. వేడి వేడి అన్నంతో అయితే అదిరిపోతుంది. కాస్త నెయ్యి, ఒక అప్పడం పక్కన ఉంటే సూపర్గా ఉంటుంది. వంకాయ రసవాంగి తయారీ విధానం: ముందుగా వంకాయల్ని కట్ చేసుకొని సాల్ట్ వేసి పెట్టుకున్న నీళ్ళల్లో వేసుకోవాలి. తర్వాత ఒక బాండీ తీసుకొని అందులో నూనె వేడి చేసుకొని ఆవాలు, కరివేపాకు, ఇంగువ, పసుపు వేసి కట్ చేసి పెట్టుకున్న వంకాయ ముక్కల్ని వేసి కొంచెం ఉప్పు కూడా వేసి వేగనివ్వాలి. ఇంకొక స్టవ్ మీద పాన్ పెట్టుకొని శనగపప్పు, ధనియాలు, ఎండుమిరపకాయలు, ఎండు కొబ్బరి కూడా వేసి కాస్త వేగిన తర్వాత మిక్సీ జార్లోకి షిఫ్ట్ చేసుకొని కొద్దిగా బెల్లం వేసి ఫస్ట్ పౌడర్ చేసుకొని తర్వాత కొంచెం నీళ్లు వేసి పేస్ట్ చేసి రెడీగా పెట్టుకోవాలి. ఇప్పుడు వేగుతున్న వంకాయల్లో కాస్త చింతపండు గుజ్జు, కొన్ని నీళ్లు వేసి ఉడికించుకున్న కందిపప్పు, పల్లీలతో సహా అందులో వేసి తగినన్ని నీళ్లు పోసి మనం తయారు చేసుకున్న ఎండుమిరపకాయలు, ఎండు కొబ్బరి పేస్ట్ కూడా వేసి చిన్న మంటలో ఒక 20 నిమిషాలు బాగా ఉడకనిచ్చి ఒక బౌల్లోకి తీసుకొని పైనుండి కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే వంకాయ రసవాంగి రెడీ అవుతుంది.